ప్రేమగల తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు. ఇదిగో ప్రభా, ఈ యొక్క బైబిల్ స్టడీకి మమ్మల్ని నడిపించినందుకు బట్టి స్తోత్రాలు. ఈరోజు ఆదికాండం 9వ అధ్యాయం 18 నుండి చివరి వచనముల వరకు మేము ధ్యానించుకోబోతుండగా, వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మరి ఇట్టి అవకాశాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి గడిచినటువంటి వారం మనం ఆదికాండం 9వ అధ్యాయం మొదటి నుంచి 17 వచనములను మనం ధ్యానించుకున్నాం. మరి ఈరోజు ఆదికాండం 9వ అధ్యాయం 18 నుండి 29 వచనములను మనం ధ్యానించుకుందాం. శ్రద్ధగా మీ బైబిల్ను తెలిసి మరి వాక్యములను వినవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉంటున్నాను. మనం ఈ యొక్క ఆదికాండం 9వ అధ్యాయం 18, 29 వచనాలు చూసినప్పుడు ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని ఒకసారి మనం చూస్తే, ఒక గొప్ప దేవుని భక్తుడు ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి భయంకరమైన తుఫాను జయించాడు. ప్రళయంలో ఎంతో స్థిరంగా నిలబడ్డాడు. కానీ ప్రశాంతంగా ఉన్న తన సొంత గుడారంలో మాత్రం ఒక చిన్న ద్రాక్ష పండు రసానికి ఓడిపోయాడు. బయటి లోకపు అల్లకొల్లోలాన్ని జయించినటువంటి ఆ భక్తుడు తన ఇంట్లో తన అజాగ్రత్తకు ఎలా పడిపోయాడు. జలప్రలయం బయట ఉన్న పాపలను తుడిచిపెట్టేసింది, కానీ మనిషి లోపల ఉన్న పాపపు స్వభావాన్ని కడగలేకపోయింది. మరి దానికి చక్కటి ఉదాహరణే ఆదికాండం 9వ అధ్యాయం 18, 29 వచనాలు ఒక సజీవ సాక్ష్యం. ఈ వచనాలు మనం జాగ్రత్తగా గమనిస్తే చరిత్ర మళ్ళీ పునరావృతం అవడం మనకు కనిపిస్తుంది. ఒకసారి గమనించండి. దేవుడు ఆదాముతో మానవ చరిత్రను ప్రారంభించాడు. నోహవుతో రెండవసారి ఏం చేశాడు? రీసెట్ బటన్ అయితే నొక్కి మళ్ళీ ప్రారంభించాడు. ఇద్దరి జీవితాలు ఒకసారి మనం చూస్తే ఇద్దరికి ఒకే రకమైన పతనం జరిగినట్టు మనం చూస్తాం. జాగ్రత్తగా గమనించండి. ఆదాము ఏదైనా తోటలో పనిచేశాడు. నోవాహు ఎక్కడ పనిచేశాడు? ద్రాక్ష తోటలో వేశాడు. ఆదాము చెట్టు పండు తిని పాపంలో పడ్డాడు. నోవాహు చెట్టు పండు రసం త్రాగి మత్తులో పడిపోయాడు. పాపం చేసిన తర్వాత ఆదాము తన దిగంబరత్వాన్ని చూసుకున్నాడు. మత్తులో పడిన తర్వాత నోవాహు గుడారంలో దిగంబరుగా పడిపోయాడు. ఆదాము పాపం వల్ల భూమి మీదకి శాపం వచ్చింది. నోవాహు అజాగ్రత్త వల్ల తన మనవడైన కనాను మీదకి శాపం వచ్చింది. చూసారా? అంటే ఈ రెండిటిని మనం గమనిస్తే నోవాహు చరిత్రలోని ఒక చీకటి అధ్యాయాన్ని మనం చూడవచ్చు. మనం గమనిస్తే నోవాహు జీవితంలో గమనిస్తే ఆదాములో ఉన్నట్టే నోవాహులో కూడా ఉంది. అంటే ఆ పాప స్వభావం కంటిన్యూ అయ్యిందన్న సంగతి మనకు అర్థమవుతుంది. మనం ఈ యొక్క నోవాహు జీవితం ద్వారా 3 ముఖ్యమైన హెచ్చరికలను మనం గమనించాలి. ఆత్మీయ జీవితంలో మనం ఎంత ఎత్తుకు ఎదిగినా ఒక చిన్న అజాగ్రత్త మనల్ని ఎలా పడేస్తుందో నోవాహు జీవితం మనకు తెలియపరుస్తుంది. ఒక తోటి విశ్వాసి లేదా నాయకుడు పడిపోయినప్పుడు మనం వారి పరువు తీసేటటువంటి హాములాగా ప్రవర్తిస్తున్నామా లేదా ప్రేమతో వారి పాపాన్ని కప్పేటటువంటి షేము యాపేతులాగా ప్రవర్తిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇక మూడవదిగా భవిష్యత్తు ప్రపంచ దేశాలు ఎలా విడిపోయాయి అనే దానికి చారిత్రక పునాది ఇక్కడే ఉంది. సో ఈ యొక్క నోవాహు జీవితాన్ని మనం గమనించినప్పుడు ఇవన్నీ కూడా మనం నేర్చుకునేటువంటి పాఠాలు. అయితే మనం మొట్టమొదటిగా మరి ఆదికాండం 9వ అధ్యాయం 18, 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. ఓడల నుండి వచ్చిన నోవాహు కుమారులు షేము, హాము, యాపేతు వారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు. వీరి సంతానం భూమి అందంతటా వ్యాపించును. ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఇక్కడ చూడండి,
ఒక ప్రత్యేకంగా సంతానం గురించి చెప్పినప్పుడు ఏమంటాడు ఆ వచనంలో? చూడండి ఏమంటున్నాడు? హాము కనానుకు తండ్రి అంట. ఈ కనాను ఎక్కడి నుంచి వచ్చాడు? అప్పటికి పుట్టనే లేదు కదా కనాను. అప్పటికి పుట్టనటువంటి కనాను గురించిన ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ? ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. ఎందుకంటే ఈ యొక్క అధ్యాయాన్ని ఎవరు రాశారు? మోసే రాశారని మనకు తెలుసు. అయితే ఎందుకు రాశాడు? కనాను గురించి ఎందుకు రాశాడు? ఎప్పుడో పుట్టబోయే కనాను గురించి, హాముకు పుట్టబోయే కనాను గురించి ఎందుకు రాశాడు ఇక్కడ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి పేరు. గుర్తించండి, గమనించండి, బైబిల్లో ఏ పేరు కూడా అనవసరంగా లేదా అనుకోకుండా రాయబడలేదు. ఇక్కడ ముగ్గురు కుమారుల పేర్లు షేము, హాము, యాపేతు చెప్పిన వెంటనే కేవలం హాము కొడుకైన కనాను పేరు మాత్రమే ప్రత్యేకించి ఎందుకు ప్రస్తావించాడో మనం అర్థం చేసుకోవాలి. అసలు ఎందుకు ప్రస్తావించాడు, హాము కొడుకు గురించి ఎందుకు ప్రస్తావించాడు అనేది మనం నేర్చుకోవాలి. చూడండి, ఒక కథ రాసేటప్పుడు రచయిత భవిష్యత్తులో జరగబోయే ఒక ముఖ్యమైన సంఘటనకు ముందే హింట్ ఇవ్వడాన్ని ఇంగ్లీష్లో ఫోర్ షాడోయింగ్ అంటారు. మనం ఈ అధ్యాయం చివరిలో 25వ వచనంలో గమనిస్తే నోవాహు హామును కాకుండా అతని కుమారుడైన కనానును శపిస్తాడు. మనం గమనిస్తే ఇక్కడ ఎవరిని శపిస్తాడు? కనానును శపిస్తాడు. ఒకవేళ 18వ వచనంలో కనాను పేరు ముందుగా పరిచయం చేయకపోతే 25వ వచనంలో సడన్ గా ఈ కనాను ఎవరు అనేటువంటి డౌట్ వచ్చేస్తుంది. అరే ఎందుకు చెప్పించాడు అనేటువంటి డౌట్ వస్తుంది. అందుకనే అక్కడ ఏమంటున్నాడు? కొడుకుగా, హాము కొడుకుగా చెప్పేస్తున్నాడు. అంతేకాకుండా అసలుకు ఆదికాండం గ్రంథాన్ని రాసింది మోసెను బాగా తెలుసు. ఈ గ్రంథాన్ని ఎవరి కోసం రాశాడో కూడా మనం ఆలోచిస్తే ఈ కనాను గురించి ఎందుకు రాశాడో అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఐగుప్తు బానిసత్వం నుండి బయటికి వచ్చి అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తూ దేవుడు వాగ్దానం చేసిన ఏ దేశానికి వెళ్ళబోయారు ప్రజలు? కనాను దేశానికి వెళ్ళబోతున్న ఇశ్రాయేలు అంటే సేము వంశస్థుల కొరకు రాశాడు ఇది. అంటే ఇక్కడ గమనించండి, ఇశ్రాయేలులు రేపు కనాను దేశంలో లెక్కి వెళ్ళి అక్కడ కనానీలతో యుద్ధం చేయాలి అని అన్నాడు. అంటే అసలు ఈ కనానీలు ఎవరు? వారు ఎందుకు శపించబడ్డారు? వాళ్ళు విగ్రహారాధన, లైంగిక పాపాలు ఎందుకు అంత దారుణంగా ఉన్నాయి? దేవుడు ఆ దేశాన్ని మనకెందుకు ఇస్తున్నాడు అనే ప్రశ్నలు ఇశ్రాయేలులకు వస్తాయి కదా. అందుకనే ఈ ప్రశ్నలకు మనం చారిత్రక సమాధానమే ఈ అధ్యాయం అన్నమాట. అసలు కనాను దేశానికి ఎందుకు వెళ్ళాలి, కనానులు ఏముంటుంది, ఇదంటే మోసే ఆల్రెడీ గడిచిపోయిన తర్వాత మోసే రాశాడు. ఇదంతా చరిత్ర అంతా రాశాడు. ఇక్కడ గమనిస్తే ఒక కోణాన్ని పెట్టుకొని రాస్తున్నాడు. కనాను అనేటువంటిది దాని గురించి, కనాను దేశం గురించి, కనానుల గురించి రాస్తా ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు శపింపబడి ఇశ్రాయేలు ప్రజలు భయంకరంగా పాపంలో పడిపోయిన ఐగుప్తు దేశంలో అక్కడ నుంచి వారిని దేవుడు తీసుకొని రాబోతున్నాడు. అయితే హాము చేసినటువంటి ఆ పాపపు స్వభావం, దేవుని పట్ల భయం లేకపోవడం అతని కొడుకైన కనాను ద్వారానే ఆ జాతికి సంక్రమించిందని మోసే ఇశ్రాయేలు చారిత్రక ఆధారం ఇస్తున్నాడు ఇక్కడ. అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పాపం? ఎందుకు కనాను దేశంలో అంత భయంకరమైన పాపం? ఎందుకు వారు అంత భయంకరంగా ఉన్నారు అని అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చింది? దీని మూల పురుషుడు ఎవరు అని అంటే హాము నుంచి వచ్చాడు. హాము నుంచి కనాను వచ్చాడు. అసలు హాము చేసిన పని ఏంటి? ఎందుకు కనాను శపించబడ్డాడు అనేటువంటిది మన తర్వాత వచ్చిన భాగాల్లో మనం చూస్తాం. హాము వాస్తవానికి 4 కుమారుడు. హాముకి ఎంతమంది అంటే 4 కుమారుడు. ఎవరు? కూసు, మిశ్రాయము, పూతు, కనాను. మనం ఆదికాండం 10వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. కానీ మిగిలిన 3 పేర్లు ఇక్కడ రాయలేదు. కానీ కేవలం ఎవరి పేరు రాశారు? హాము యొక్క కుమారుడైన కనాను గురించి రాశారు. మిగతా 3 పేర్లు రాయలేదు. చూడండి, దీని అర్థం ఏంటంటే హాములో ఉన్న చెడ్డ స్వభావం, పితలను గౌరవించకపోవడం, నైతిక విలువ లేకపోవడం అనేది మిగతా కుమారులందరి కంటే కూడా ముఖ్యంగా కనానులో అత్యంత బలంగా నాటుకుంది. ఇది బాగా వినాలి మాట. కనాను
ఆ పాప వారసత్వానికి ప్రతినిధిగా మారాడు. అందుకే వాక్యం డైరెక్ట్గా ఆ పాప వేరు ఎక్కడి మొలకెత్తిందో ఆ పేరు మాత్రం ప్రస్తావిస్తున్నాడు. ఆ పాప వేరు ఎక్కడి నుంచి వచ్చింది? హాము నుంచి కణానులోకి వచ్చింది అని చెప్పడానికే చేస్తుంటున్నాడు. అంటే మనం ఈ యొక్క స్టోరీ ఆరంభంలోనే కనాను ప్రస్తావన తీసుకురావడం అనేది ప్రమాదకరమైనది కాదు, కానీ అది మోసే దేవుని ఆత్మ ప్రేరేపణతో ఇశ్రాయేలుకు వారి శత్రువులు కనానీయుల ఆత్మిక మరియు నైతిక మూలాలను తెలియచేయడానికి ఒక ఖచ్చితమైన చారిత్రకం అనేది అవసరం. దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మనం తరువాత వచనాలగిన మనం చదువుకున్నట్లయితే 20-21 చదువుకుందాం. నోవాహు వ్యవసాయం చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం ఈ వాక్యాన్ని గమనించినట్లయితే జలప్రళయం తర్వాత నోవాహు ఒక వ్యవసాయదారుడిగా మారి ద్రాక్ష తోట వేశాడు. ఆ ద్రాక్షారసం తాగి ఫుల్లుగా వైన్ తాగేసి మత్తుగా గుడారంలో ఎలా పడిపోయినాడు? వస్త్రహీనుడుగా పడిపోయాడు. తాగుబోతులు చూడండి, వాళ్ళు ఒంటి మీద ఏం బట్ట ఉందో ఏం కూడా తెలియదు, అలా ఏడంటే ఆడు పడిపోతుంటాడు. అలాగే ఇక్కడ ఫుల్లుగా మత్తు అయిపోయి పడుకున్నాడు. చూడండి, గమనించండి, భూమి మీద ఉన్న భయంకరమైన పాపులందరూ నాశనం అయిపోయినా, మనుషులందరూ నాశనం అయిపోయినారు. కానీ మనిషి హృదయంలో ఉన్న పాపపు వేరు మాత్రం చావలేదు. మనుషులందరూ చచ్చిపోయారు పాపం చేసినాడు, కానీ ఆ పాప వేరు మాత్రం చావాలి. జలప్రలయం భూమిని కడిగింది, కానీ మనిషి హృదయాన్ని మాత్రం కడగలేకపోయింది. అర్థమవుతుందా? భూమిని కడిగేసింది, కానీ మనిషి హృదయాన్ని మాత్రం కడగలేకపోయింది. మనం స్నానం చేసినంత మాత్రాన మన యొక్క హృదయం కడిగినట్ట కాదు. అలాగే ఇక్కడ కూడా, అంటే ఎంతో గొప్ప భక్తుడైన దేవుని కోసం ఎంతో గొప్ప కార్యాలు చేసినప్పటికీ ఆత్మీయ జీవితంలో నేను స్థిరంగా ఉన్నాను అని గర్వపడటానికి ఎవరికీ అవకాశం లేదు. అర్థమవుతుందా? ఒక చిన్న అజాగ్రత్త దేవుని సహవాసానికి దూరం ఉండటం నోవాహు లాంటి గొప్ప ప్రవక్తను సైతం పతనానికి నడిపించింది. అంటే అర్థం ఏంటి? ఒక చిన్న అజాగ్రత్త మనిషిని పతనానికి తీసుకెళ్తుంది. అంటే ఏంటి? నేను భక్తిగా ఉన్నాను, నేను చాలా మంచిగా ఉన్నాను, నాకేం భయం లేదు, నేను పడిపోను అని అనుకుంటావేమో. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం సెలవిస్తుంది, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఎలా ఉండాలంట? జాగ్రత్తగా చూచుకోవాలట. ఈ యొక్క మాట అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినప్పుడు ఈ మాట ఏ సందర్భంలో చెప్పాడో కూడా ఒక్కసారి తెలుసుకుంటే మనకు ఇంకా కొంచెం అర్థమైపోతుంది. చూడండి, ఈ మాట చెప్పడానికి పౌలు గారు ఏ సందర్భంలో చెప్పాడని చూస్తే, మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలలో ఇశ్రాయేలు చరిత్రలను గుర్తు చేస్తాడు పౌలు గారు. ఇశ్రాయేలులు ఐగుప్తులో 10 అద్భుతాలు కల్లారా చూశారు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి నడిచినటువంటిది, ఆకాశం నుండి మన్నాను కురిపించటం, అలాగే బండ నుంచి నీళ్లు రావడం, అలాగే తండ్రి ఇంకా ఎన్నో అద్భుతాలు దేవుడు మరి యోర్దాను నదిని దాటించడం, ఇవన్నీ కూడా ఇన్ని అద్భుతాలు చూసినా, దేవుని ఆత్మ నడిపింపును అనుభవించిన వారిలో చాలా మంది అరణ్యములోనే విగ్రహారాధన చేసి వ్యభిచారం చేసి సనుగుకొని దేవుని కోపానికి గురై రాలిపోయారు. ఎంతమంది వెళ్ళారు? 2 మాత్రం వెళ్ళారు. మిగతా వాళ్ళంతా గమనించండి. వారు ఇన్ని అద్భుతాలు చూసి కూడా పడిపోయారంటే మీరు ఏ పాటి వారు? కాబట్టి నాకు అద్భుతమైన ఆత్మీయ అనుభవాలు ఉన్నాయి, నాకు వాక్యం బాగా తెలుసు, నేను బలంగా ఉన్నానని అతిశయపడవద్దు అని పౌలు కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు. అంటే ఆత్మీయ జీవితంలో సాతాను వాడే అతి పెద్ద ఆయుధం ఏంటి తెలుసా? ఆత్మీయ గర్వం. ఇది వచ్చిందా
మనిషి పతనావస్థకి వెళ్ళిపోతాడు. నీలో ఉండకూడదు ఏంటి? ఈ ఆత్మీయ గర్వం నీలో ఉండకూడదు. నేను ఎన్నేళ్ళుగా రక్షించబడ్డాను, నాకు బైబిల్ అంతా తెలుసు, నేను రోజుకు 2 గంటలు ప్రార్థన చేస్తాను కాబట్టి నేను పాపంలో పడిపోను అని మన సొంత బలం మీద మనం ఎప్పుడైతే నమ్మకం పెట్టుకుంటామో పడిపోవడానికి మొదటి అడుగు అక్కడే పడుతుంది. అంటే ఏంటి? నాకు అన్నీ తెలుసు, నేను ప్రార్థన బాగా చేస్తాను, గంటల తరబడి చేస్తాను కాబట్టి నేను పడిపోను. నో, అలా అని కాదు. సామెతల గ్రంథం 16:18 చెప్తుంది, నాశనులకు ముందు గర్వం నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును అంటాడు. మన ఆత్మీయ స్థితి గురించి ఓవర్ కాన్ఫిడెన్సే పతనానికి ఆరంభమవుతుంది. చూడండి, బైబిల్ ఎంత గొప్ప గ్రంథం అంటే ఎవరిని దాచిపెట్టదు. ఎంత ఉన్నతమైన స్థితిలో ఉండి ఒక క్షణం అజాగ్రత్త వల్ల పడిపోయిన భక్తుల జీవితాలు మనకు ఎన్నో గుణపాఠాలను నేర్పిస్తాయి. దీంట్లో పాపం చేసిన మనిషిని గురించి రాయబడింది, నీతిమంతుల గురించి రాయబడింది. ఆ నీతిమంతులు పొరపాటున పాపం చేసినా కూడా దాచిపెట్టలేదు, ప్రతి విషయాన్ని పొందుపరిచింది బైబిల్. దావీదును చూడండి, ఒక పెద్ద సైన్యాన్ని జయించలేకపోయిన గొల్యాతును జయించాడు. కానీ తన మేడ మీద ఒంటరిగా ఉన్నప్పుడు తన కంటి చూపును, శారీరక ఆశను జయించలేక వ్యభిచారంలో, నరహత్యలో పడిపోయాడు. ఒక చిన్న అజాగ్రత్త. అవునా? పేతురు చూడండి, ప్రభువా అందరిని విడిచినా నేను నిన్ను విడువను, నీతో పాటు చనిపోవడానికి సిద్ధమని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు ఎవరు? పేతురు గారు. కానీ ఆ మాట చెప్పిన కొన్ని గంటలకే చిన్న పిల్లల ముందు ఏమైపోయాడు? ఆయన ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకడం మనం చూస్తాం. ఇకపోతే సంసోను జీవితాన్ని గమనించండి. సంసోను తల్లి గర్భంలో ఉండగానే దేవునికి ప్రతిష్ఠించబడిన, నాజీర్ చేయబడినటువంటి వాడు. దేవుని ఆత్మ అతని మీదకు వచ్చినప్పుడు సింహాన్ని సైతం చీల్చి చంపిన మహాబలశాలి, సింహాన్ని చీల్చి వేసినట్టు మహాబలశాలి. దేవుడిచ్చిన అభిషేకం ఎక్కడికి పోదులే, నా మీద అభిషేకం ఉంది, నాకు వాక్యం బాగా తెలుసు అని అనుకుంటాం. ఇక్కడ అంటున్నాడు, ఎక్కడికి పోదు నా మీద ఉన్న అభిషేకం అనే అతి విశ్వాసముతో పాపముతో ఆటలాడ మొదలుపెట్టాడు. దెలీలా అనే స్త్రీ దగ్గరకు పదే వెళుతూ తన బలం ఎందులో ఉందో రహస్యాన్ని ఆమెకు చెప్పేంత అజాగ్రత్తకు పడిపోయాడు, అజాగ్రత్తగా ప్రవర్తించాడు. దేవుడు నాతోనే ఉన్నాడు కదా, నేను ఏ పాపం చేసినా దేవుడు నన్ను వదిలిపెట్టాడని దేవుని కృపను చులకనముగా చూస్తే సంసోను ఏమైపోయినాడు? తన కన్నులు, బలము, ప్రాణం కోల్పోయినట్లుగానే మన ఆత్మీయ జీవితంలో కూడా సర్వస్వం ఆత్మీయంగా కోల్పోతాం. శోధనతో ఎప్పుడు ఆటలాడకూడదు, జాగ్రత్త. ఇంకా సొలొమోను జ్ఞానం ఉండి కూడా అజాగ్రత్త అయిపోయింది. ప్రపంచం చరిత్రలో అత్యంత జ్ఞానవంతుడు. 2 సార్లు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, దేవుని కోసం అద్భుతమైన దేవాలయాన్ని కట్టాడు. కానీ దేవుడు అన్యజనులతో వివాహ సంబంధాలు పెట్టుకోవద్దని స్పష్టంగా చెప్పిన రాజకీయాల కోసం, ఆశ కోసం వందలాది మంది అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. నాకు అంతటి జ్ఞానం ఉంది కదా, ఈ స్త్రీలు నన్నేం చేయలేరు అనుకున్నాడు. కానీ వృద్ధాప్యంలో ఆ స్త్రీలే తన హృదయాన్ని విగ్రహాల వైపు తిప్పేశారు. గతంలో మనకు దేవుడిచ్చిన గొప్ప అనువాలు, గొప్ప జ్ఞానం ఈరోజు మీరు చేసే పాపం నుండి మిమ్మల్ని కాపాడలేవని గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం పెట్టిన సరిహద్దులు దాటిన ఏ వ్యక్తి అయినా పడిపోక తప్పదు. ఒక కంచెలో దేవుడు పెట్టిన కంచెలో ఉన్నంత వరకు యువర్ సేఫ్. కంచె నుంచి బయటికి వచ్చావా ఇంకా అంతే, పతనం మొదలవుతుంది, జాగ్రత్త అంటాడు. అంతేకాకుండా చూడండి, మోసేకి ఏ పేరు ఉందండి? మిక్కిలి సాత్వికుడు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన గొప్ప నాయకుడు కదా. అరణ్యంలో ప్రజలు నీళ్ల కోసం సనుగుతున్నప్పుడు దేవుడు మోసే ఆ బండతో మాట్లాడు అన్నాడు. కానీ ప్రజల మీద కోపముతో మోసే అజాగ్రత్తగా తన చేతి కర్రతో బండను 2 సార్లు కొట్టాడు. తన నోటితో అనాలోచితంగా మాట్లాడినట్టు సంఖ్యాకాండం 20 అధ్యాయం 10-12 వచనాలు చూస్తాం.
ఒక క్షణం చేసిన అజాగ్రత్త వల్ల, మరి మిక్కిలి సాత్వికుడని పేరు, కానీ ఏమైపోయినాడు? ఒక క్షణం అజాగ్రత్త వల్ల దేవుడు మోసేను వాగ్దాన దేశం వెళ్లకుండా ఆపేశాడు. గుర్తుపెట్టుకోండి, మనం ఎందులో అయితే బలంగా ఉంటామో సాతాను సరిగ్గా అక్కడే దాడి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నేను ఇందులో బలంగా ఉన్నాను, నీకేం కాదనుకుంటావా, అక్కడే వాడి గురి పెడతాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు, కోపంలో ఉన్నప్పుడు మనం తీసుకున్న ఒక అజాగ్రత్త నిర్ణయం మన ఆశీర్వాదాలను దూరం చేసేస్తాం. జాగ్రత్త. ఇక రాజైన ఉజ్జియా గురించి కూడా తెలుసు. విజయం తెచ్చిన అహంకారంతో అజాగ్రత్తగా ఉన్నాడు. వీరందరి జీవితాలు మనం గమనిస్తే, సంసోన్ లాంటి బలవంతుడు, సొలొమోన్ లాంటి జ్ఞాని, మోసే లాంటి సాత్వికుడు, ఉజ్జియా లాంటి విజయవంతుడు పడిపోయారు అంటే వాళ్ళ గొప్పతనం వారిని కాపాడలేదు. దేవుని పాదాల దగ్గర మెలకువగా ఉండటమే వారిని, మనల్ని కాపాడే ఏకైక మార్గం. అయితే మీరు అంటారు, మరి అలాంటప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండపడటం ఎలా? మీరు అన్నారు, బలవంతుడు పడిపోతాడు అన్నారు, జ్ఞానుడు పడిపోతాడు అంటున్నారు, సాత్వికుడు పడిపోతాడు, విజయవంతుడు పడిపోతాడు, ఇంకా ఎలా? మరి పడిపోకుండా జాగ్రత్తగా ఉండటం ఎవరికి సాధ్యమవుతుంది? ఎలా ఉండగలుగుతాం అంటాడు. నిలబడి ఉండటం, పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దానికి సమాధానమే పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:13లో ఒక గొప్ప నిరీక్షణ ద్వారా మాట్లాడుతున్నాడు. చూడండి, గుర్తుపెట్టుకోవాలి, మనం పడిపోకుండా, నిలుచుని పడిపోకుండా ఉండాలి. ఏం చేయాలి? మొట్టమొదటిగా స్వశక్తిపై కాకుండా దేవుని కృపపై ఆధారపడాలి. స్వశక్తి, సొంత బలం మీద ఆధారపడద్దు. మనం ఈరోజు నిలబడి ఉన్నామంటే అది మన గొప్పతనము కాదు, మనల్ని పట్టుకున్నటువంటి దేవుని కృప. ఆ కృపే లేకపోతే క్షణాల్లో పడిపోయే బలహీనులమని రోజు దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే మనం ఒప్పుకోవాలి. అయ్యా, నేను బలహీనుడను, నా చేత కాదయ్యా అని మనం ఒప్పుకోవాలట. ఇక రెండోది, ప్రతి దినము ఆత్మీయ పరీక్ష చేసుకోవాలి, సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి. నా మాటలు ఎలా ఉన్నాయి? నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటర్నెట్లో, మొబైల్లో ఏం చూస్తున్నాను? నా ఆలోచనలు పవిత్రంగా ఉన్నాయి అని నిరంతరం మనల్ని ఏం చేయాలంట? పరీక్షించుకోవాలి. ఇక మూడవదిగా శోధన నుండి పారిపోవాలి. చూడండి, దేవుడు 13వ వచనంలో ఒక మాట చెప్పాడు, గొప్ప మాట చెప్పాడు. శోధన సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గంను కలగజేశాడు. మనల్ని మించిన శోధనను దేవుడు అనుమతించాడు. మనకు ఆ శ్రమను, కష్టాన్ని భరించలేమంటే అలా భరించలేని దానిని ఏది అనుమతించడు. కాబట్టి వాడు గుర్తుపెట్టుకోవాలి, మన జీవితంలో ఏ శ్రమ వచ్చినా, ఏ రోగం ఏదొచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాలి, దీనికి ఖచ్చితంగా మార్గము ఉంది. శోధన వచ్చినప్పుడు మన బలముతో ఫైట్ చేయడం కాదు. ఏం చేయాలంట? యోసేపు ఏం చేశాడు? పోతిఫర్ భార్య దగ్గరకు, పోతిఫర్ భార్య ఏం చేసింది? యోసేపును ఆ పాపంలో పడేయాలని చూస్తే ఏం చేశాడు? యోసేపు పక్క నుంచి పారిపోయినట్లు. పాపపు స్థలాల నుండి, చెడు సహవాసాల నుండి పారిపోవడమే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టడం, అయ్యో మీరు పడిపోతారని చెప్పి భయపెట్టడం కాదు, కానీ మనల్ని ఎప్పుడైతే క్రీస్తు పాదాల దగ్గర వినయంగా మనం వెళ్ళగలుగుతామో, మనం ఎప్పుడైతే మన మనసును దృఢం చేసుకుని యేసయ్య పాదాల దగ్గరికి పోతామో, వెళ్ళి ప్రభువా నన్ను నడిపించు, నీ చెయ్యి వదిలితే నేనేమైపోతాను? పడిపోతాననే ప్రార్థన ప్రతిరోజు మనకు ఉండాలి. కాబట్టి నోవాహు ఆ ద్రాక్ష రసం తాగి మత్తుడై పడిపోయాడు, నీతిమంతుడని పేరు పొందాడు, మత్తుడై పడిపోయాడు. దాని కారణంగా కుటుంబం మీదకి శాపం వచ్చింది. అంటే మనం ఇక్కడ గమనించాలి, ఎంత నీతిమంతుడైనా పడిపోయేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి సంగతిని మనము గ్రహించాలి. ఇక ఆదికాండం 9వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము
తన తండ్రి వస్త్రహీనుటై ఉండుట చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు సేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ గమనిస్తే మనం నోవాహు మత్తుడై తాగి పడిపోయినాడు. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము, మళ్ళీ ఇక్కడ ఏమంటాడు? కనానుకు తండ్రి అంటే ఇక్కడ నెక్స్ట్ జనరేషన్ గురించి, ఆ జనరేషన్ ఇంపార్టెన్స్ గురించి ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం కనాను దేశానికి ఎందుకు వచ్చారు, కనానీయులు ఎంత భయంకరమైన పాపిష్టి వాళ్ళు చెప్పడానికే ఇదంతా రాస్తూ ఉంటున్నాడు. ఇక్కడ అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి అంట వస్త్రహీనుడై ఉండుట చూచి ఏం చేశాడంట? బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాడట. చూడండి, హాము తన తండ్రి దిగంబరత్వాన్ని చూసి బయటకు వచ్చి తన అన్నలతో బహుశా ఎగతాళిగా లేదా చులకనగా చెప్పాడు. కానీ సేము యాపేతు ఇలా ఏం చేశారు? వస్త్రం తీసుకొని వెనకకి నడుచుకుంటా వెళ్ళి తమ తండ్రి దిగంబరత్వాన్ని కప్పారు. గమనించండి, మన కళ్ళ ముందు ఒక నాయకుడు లేదా సాటి విశ్వాసి పాపములో లేదా బలహీనతలో పడిపోయినప్పుడు మనం ఏ విధంగా స్పందిస్తున్నాం? మనం ఏ విధమైనటువంటి స్పందన కనపరుస్తున్నాం? హాము స్వభావం సాతాను స్వభావం. అంటే ఇతరుల తప్పులు చూసి సంతోషించి నరగరకు వెళ్ళి వారిని ఎగతాళి చేసి వారి పరువును తీసేటటువంటి స్వభావం సాతాను స్వభావం, హాము స్వభావం. కానీ సేము యాపేతుల స్వభావం ఎలాంటిది? తప్పును సమర్థించలేదు, అలాగని తండ్రిని అవమానపరచలేదు. ఏం చేశారు? వారు తమ తండ్రి మానాన్ని కాపాడు. అందుకనే అపోస్తలుడైన పేతురు గారు తను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 8వ వచనంలో అంటాడు, ప్రేమ అనేక పాపములు కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కిటైన ప్రేమ గలవారే ఉండుడి. చూడండి, మనం గమనిస్తే పేతురు తన పత్రికలో ప్రార్థన గురించి, వాక్యం గురించి, సేవ గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ వాటన్నిటికంటే ముందు ఒక మాట చేరుస్తున్నాడు ఈ వచనంలో. అన్నిటికంటే ముఖ్యంగా ఏముండాలంటున్నాడు? ప్రేమ ఉండాలని నొక్కి చెప్తున్నాడు ఆ మాట. ఎందుకంటే ఒక విశ్వాసకి ఎన్నో ఆత్మీయ వరాలు ఉండవచ్చు, ఎంతో బైబిల్ నాలెడ్జ్ ఉండవచ్చు, గంటలు గంటలు ప్రార్థించేటువంటి అనుభవం ఉండవచ్చు. కానీ తోటి వ్యక్తిని క్షమించి ప్రేమ లేకపోతే ఆ భక్తి అంతా శూన్యం, ఆ భక్తి పనికిరాదు అని పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు. అలాగే కొరింథీయుల మొదటి పత్రిక 13వ అధ్యాయంలో కూడా పౌలు గారు అదే మాట చెప్తారు. ఇదే మన ఆత్మీయ జీవితానికి పునాది. ప్రేమతో క్షమించేటటువంటి మనస్సు మనకు ఉండాలి. మనం తెలుగులో మిక్కటమైనటువంటి ప్రేమ అంటే అత్యధికమైనటువంటి ప్రేమ అనే అర్థం వస్తుంది. ఇక్కడ మూలమైనటువంటి గ్రీకు భాషలో వాడిన పదం ఏంటంటే ఎక్టెనెస్. దీనికి అసలైన అర్థం ఏంటంటే కండరాలను సాగదీయడం. గమనించండి, ఒక పరుగు పందెంలో ఈ అథ్లెట్ ఏం చేస్తాడు? గెలుపు గీతను తాకడానికి తన శరీరాన్ని, కండరాలను ఎంతగా సాగది మీరు పరిగెత్తవాలని చూడండి. ఇంకా ఎంతగా సాగదీసి ముందుకు వెళుతూ ఉంటారో గమనించండి. అంటే ఇతరులు ప్రేమించటం ఎప్పుడు సులభం కాదు మనం. కానీ ఇష్టమైన వారిని ఎవరైనా ప్రేమిస్తారు. కానీ మనల్ని అవమానించిన వారిని, మనకు కీడు చేసిన వారిని ప్రేమించాలంటే మనం ఏం చేయాలి? మన ఇష్టాలను, మన అహంకారాన్ని సిలువకు వేసుకొని మన హృదయాన్ని సాగదీయాలి. అంటే బలవంతంగా చేయాలి, అది ఇంకా తప్పదు, కంపల్సరీ చేయాల్సిందే ఏదైనా.
అంటే దానికి ఎంతో ఏం కావాలి? శ్రమ కావాలి, ఆత్మీయ ప్రయాస కావాలి. ఒక రోజులో సపోజ్ చెప్తాం, అమ్మా నీ శత్రువును ప్రేమించు, నీ శత్రువు మేలు చేయి, నీ జీవితం అద్భుతం జరుగుతుందంటే నువ్వు వెళ్ళి దాని గురించి అద్భుతం జరుగుతుంది కదా అని చెప్పేసి నీ శత్రువును ప్రేమించగలుగుతావా, క్షమించగలుగుతా? అది సాధ్యం కాదు. 24 గంటలు హృదయంలో ఉంటాడు దేవుడి కంటే ఎక్కువ. క్షమించలేడు. ఆడు ఎప్పుడు ఉంటాడు, ఎప్పుడు చూసినా వాడి గురించే ప్రార్థన, వాడి పేరు 100 సార్లు చెప్తావు ప్రార్థనలో. ఎలా క్షమించవు? క్షమించే మనసు రాదు. కానీ దాన్ని ఏం చేయాలంటే ఆత్మీయ ప్రయాస చేయాలంటే ప్రతిరోజు కూడా దేవా ఆ వ్యక్తి మీద నాకు ప్రేమను పుట్టించు, ఆ వ్యక్తిని క్షమించే మనసు నాకు దయచేసి నువ్వు ప్రార్థన చేస్తూ ఆత్మీయంగా దాంట్లో ప్రయాసపడాలి. నువ్వు ఎప్పుడైతే అలా ప్రయాస పడుతూ ఉంటావో అప్పుడు దాని నుంచి నువ్వు బయటికి రాగలుగుతావు. దేవుడే మనసు మారుస్తాడు. ప్రేమ పాపములన్నిటినీ కప్పును అంటే ఈ మాట చాలా మంది అపార్థం చేసుకుంటారు. కప్పడం అంటే ఎవరైనా ఒక భయంకరమైన నేరం లేదా మోసం లేదా అబ్యూజ్ చేసినప్పుడు వాళ్ళను వెనకేసుకు రావడం అనుకుంటారు, లేదంటే వాళ్ళ పాపను దాచిపెట్టడం అని అనుకుంటారు. దాని అర్థం అది కాదు. బైబిల్లో ఎప్పుడూ కూడా పాపాన్ని సమర్థించలేదు. మరి పేతురు ఉద్దేశంలో పాపాలను కప్పడం అంటే ఏంటి తెలుసా? పాపాలను కప్పడం అంటే ఈ వచనంలో ప్రేమ అన్నిటిని కప్పును అంటే పాపను కప్పడం అంటే దాని యొక్క అసలైన అర్థం ఏంటంటే మొట్టమొదటిగా గాసిపు చేయకపోవడం. ఏంటంట? హాము తన తండ్రి తప్పును చూసిన వెంటనే బయటకు వెళ్ళి అందరికి ఏం చేశాడు? దండోరా వేశాడు. అంటే ఏం చేశాడు? బయట పెట్టేశాడు. కానీ ప్రేమ ఎప్పుడు ఇతరుల పరువు తీస్తుందా? తీయదు. ఒక వ్యక్తి బలహీనతలో పడిపోయినప్పుడు వారి గురించి గాసిప్ చేసి నలుగురిలో వారిని చులకన చేయకుండా ఆ విషయాన్ని అక్కడితో ఆపివేసి వారి కోసం రహస్యంగా ప్రార్థించటమే ప్రేమ. రెండవదిగా పగ పెట్టుకోకపోవడం. మొట్టమొదటిగా గాసిప్ చేయకపోవడం, రెండవదిగా పగ పెట్టుకోకపోవడం. మన మీద ఎవరైనా సరే చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు, మాటలు అన్నప్పుడు ప్రతిదానికి గొడవ దిగకుండా ఆ తప్పును భూతద్దములో చూడకుండా క్షమించి విడిచిపెట్టడమే పాపాలను కప్పడం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం అంటుంది, పగ కలహమును రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పు. ఆ వ్యక్తిని ఎప్పుడు క్షమించగలుగుతావు? ప్రేమించగలిగిన. ఆ వ్యక్తిని ఎప్పుడు ప్రేమించగలుగుతావు? క్షమించగలిగిన. కాబట్టి ఈ రెండు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మూడవదిగా ఎవరైనా ఆత్మీయంగా పడిపోయినప్పుడు వారిని విమర్శించి మందిరంలో నుండి గెంటేయడం కాదు. గల్తీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పినట్లు సాత్వికమైన మనసుతో వారిని ఏం చేయాలంట? గద్దించాలి. కౌగిలించుకొని దేవుని ప్రేమతో తిరిగి కుదురపరచటమే నిజమైన కప్పుబాటు. అర్థమవుతుందా? గాసిప్ చెప్పకండి, పగ పెట్టుకోవద్దు. వాడిని తిరిగి దేవునిలో నిలబెట్టే బాధ్యత నీది. దానికి దేవుడు లెక్క అడుగుతాడన్న సంగతిని మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే ఏంటి? దేవుడు మన పట్ల చూపించిన ప్రేమకు ప్రతిబింబమే ఈ వచనం. దేవుడు గనక మన పాపములను, మనం చేసిన రహస్య తప్పులను లోకమందు బయట పెడితే ఒక్క క్షణమైన మనం నిలబడతామా? నిలబడలేము. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన అమూల్యమైన రక్తం ద్వారా మన పాపాలను కప్పివేశాడు. ఆయన మనకు చూపించిన ఆ కృపను మనం తోటి వారికి చూపించాలనేది దేవుని ఆశయం. ఇక్కడ హాము చేసిన పని, ఇక్కడ సహోదరులు చేసినటువంటి పని మనం గమనించినప్పుడు, ఈ రెండిటిలోని మనం గమనించినప్పుడు ఏం కనపడుతుంది? ఆదాము చేసిన పాపం కనపడతా ఉంది. ఆ పాపాన్ని కప్పివేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమిదికి వచ్చి తన రక్తాన్ని చిందించినటువంటి స్థితిని మనం చూస్తాం. అందుకనే ఆ సేము వంశములో నుండే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అర్థమవుతుందా? ఇక మనం తర్వాత వచనాలలోకి వెళ్ళిపోదాం. 24 నుంచి 27 వచనాలు చదువుకుందాం. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని, కనాను శపింపబడిన వాడే తన సహోదరులకు దాసానుదాసుడగును అనెను.
మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును అన్నాడు. దేవుడు యాపేతును విశాలపరచును, అతడు షేము గుడారం నివసించును, అతనికి కనాను దాసుడగును అని అన్నట్లుగా ఆదికాండం 9వ అధ్యాయం 24 నుండి 27 వచనాలు మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ గమనించండి, దేవుని ప్రణాళికలో 3 జాతుల ఆవిర్భావాన్ని మనం ఈ 24 నుంచి 27 వచనాల్లో చూస్తాం. తనకు మెలకు వచ్చిన తర్వాత నోవా పలికిన మాటలు కేవలం ఒక తండ్రి కోపం కాదు, ఇది దేవుని ఆత్మచేత పలకబడినటువంటి భవిష్యత్తు ప్రవచనం. దీని గురించి మనం ముందే చర్చించుకున్నాం. కనాను గురించి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా కనాను దేశానికి వచ్చారు, ఎందుకు కనాను దేశానికి వచ్చారనేటువంటి దాన్ని మనం చూసాం. ఇక్కడ చూడండి, హాము కుమారుడైన కనాను వంశస్థులు కనానీలు విగ్రహార్థంలో లైంగిక పాపాలలో కూరుకుపోయి దాసులుగా మిగిలిపోతారు అని శాపం వచ్చేసింది. షేముకి ఏమొచ్చేసింది? ఆశీర్వాదం వచ్చింది. యెహోవా స్తుతించబడును గాక. షేము సంతానం నుండే ఇశ్రాయేలు జనాంగం పుట్టింది. ఆ షేము వంశంలో నుండే లోకరక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దేవుని రక్షణ ప్రణాళిక షేము ద్వారానే ముందుకు వెళ్ళింది. ఇక యాపేతు ఆశీర్వాదం, ఇక షేము ఆశీర్వాదం చూసాం. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారి నుంచి వచ్చాడు. మరి యాపేతుకి ఇచ్చిన ఆశీర్వాదం ఏంటి? దేవుడు యాపేతుని ఏం చేస్తున్నాడు? విశాలపరుస్తాను అంటున్నాడు. యాపేతు సంతానం యూరప్ మరియు ఆసియా ఖండాలకు విస్తరించింది. అతడు షేము గుడారంలో నివసించును అంటే అర్థం ఏంటంటే, భవిష్యత్తులో అన్యులైనటువంటి యాపేతు సంతానం అంటే మనలాంటి వారు, మనలాంటి అన్యులైనటువంటి వారు షేము వంశములో పుట్టిన క్రీస్తు ద్వారా రక్షణ పొంది ఆశీర్వాదంలో పాలు పంచుకుంటారు అని దీని ఆత్మీయ అర్థం. యాపేతు షేము గుడారంలో ఉండటం అంటే యాపేతు అన్యులకు సాదృశ్యంగా ఉన్నారు. ఈ అన్యులైనటువంటి వారు షేము సంతానం నుండి వచ్చినట్టు యేసు క్రీస్తు ప్రభు యొక్క నీడలో, ఆయన రక్షణలో ఉంటారు. ఆయన రక్తంలో కడగబడి ఆయన చాటునకు వచ్చేస్తారు. దీని ద్వారా వారు రక్షణలోకి రాబడతారు అన్నటువంటిది దాని యొక్క అర్థము. ఇక మనం చివరి 2 వచనాలు మనం చదివినట్లయితే గమనిస్తే, ఆ జల ప్రవాహం గతించిన తర్వాత నోవాహు 380 ఏండ్లు బ్రతికాడు. నోవాహు బ్రతికిన దినములన్నీ కూడా 980 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందాడు. అప్పుడు మృతి పొందాడు. ఈ వచనాన్ని మనం గమనిస్తే, నోవాహు బ్రతికిన దినములన్నీ కూడా 980 ఏండ్లు, అంతటా అతడు మృతి పొందెను. అంటే దీని అర్థం ఏంటి? నోవాహు నీతిమంతుడు, జలప్రలయం నుంచి వచ్చాడు, మరి ఎంతో దేవుని మాట విన్నాడు, ఇదంతా బాగుంది. కానీ నోవాహు గురించి ఆ మాట రాశాడు. ఏమని? 980 ఏళ్ళు బతికాడు, అంతటా అతడు మృతి పొందని. ఈ మాట చాలా ఇంపార్టెంట్. అంతటా అతడు మృతి పొందాను అంటే అర్థం ఏంటి? ఎంత గొప్ప వీరుడైనా ఒక దినం మరణించాల్సిందే, ఈ శరీరాన్ని వదలాల్సిందే. ఈ అధ్యాయం ముగింపు మనకు గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తుంది. మన రక్షణ కోసం మనం ఏ మనిషి వైపు చూడకూడదు. అంటే ఏ మనిషి అయినా సరే చనిపోతాడు. పరిపూర్ణుడైన మరియు పాపము లేని ఏకైక రక్షకుడైన యేసుక్రీస్తు వైపు మాత్రమే మనం చూడాలి. ఆయన మాత్రమే మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన వైపు చూస్తూ అడుగులు వేస్తే మనం కూడా మరణాన్ని జయించిన వారంగా పునరుత్థానులై మనం ఆయన సన్నిధిలో ఉంటాము అనేటువంటిది ఈ చివరి 2 వచనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వచనాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన అతి గొప్ప పాఠం ఏంటంటే, నిలుచున్నటువంటి మనం ఏ రోజైనా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకు పడిపోతాం? దానికి జవాబు ఇచ్చాం. ఎందుకు? ఆదాము స్వభావం, పాప స్వభావం మనిషిలో కంటిన్యూ అవుతుంది.
అది కాస్త కనానులోకే ఎక్కువ వెళ్ళింది. దాని కారణంగా కనాను పాపం చేసిన వాడాయాడు. ఆ పాపము కారణంగా శపించబడ్డాడు. కానీ షేము యాపేతులు మాత్రం వారు చాలా జాగ్రత్త పడ్డారు. కాబట్టి వారిని దేవుడు దీవించాడు. ఆ సేము వంశము నుండే ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఏం చేశాడు షేము? అక్కడ ఏం చేశాడు షేము యాపేతులు? అక్కడ తమ తండ్రి యొక్క మానాన్ని కాపాడారు, అంటే కప్పారు. అలాగే ఆ వంశం నుండి వచ్చింటే యేసుక్రీస్తు ప్రభు మన పాపములను కప్పివేశాడు, తీసివేశాడు, తుడిచేశాడు. కప్పడం కూడా కాదు, శుభ్రం చేసేశాడు, అంటే పవిత్రులుగా మనను చేసేశాడు. కాబట్టి మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఈ వచనాలు ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు ఈ వచనాలు మనం సపరేట్గా ధ్యానించుకోవాలి అనుకున్నామంటే గుర్తుపెట్టుకోవాలి. నేను ఎప్పుడు ప్రతిసారి చెప్తాను, ఎంత నీతిమంతుడైనా, ఎంత గొప్పవాడైనా, ఎంత వాక్యం తెలిసినా ఒక్క దినం పడిపోయే అవకాశం ఉంది. ఎలా పడిపోతాడు? దేని కారణం? అయ్యా నేను భక్తిగా ప్రార్థన చేస్తున్నా, ఓకే. నేను వాక్యం బాగా తెలుసు, ఓకే. నాకు జ్ఞానం ఉంది, ఓకే. కానీ ఒక్కటి మర్చిపోకు, నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత బలవంతుడవైనా, ఎంత వాక్యం చేసినా, ఎంత ప్రార్థన చేసినా నీలో ఏముంది? పాప స్వభావం ఉంది. అదే నిన్ను ఒకరోజు పాపను పడేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? అలా పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను ప్రార్థన బాగా చేస్తాను, నాకు వాక్యం బాగా తెలుసు అనే ఆత్మీయ గర్వాన్ని పక్కన పెట్టి, యేసయ్యా నాకు ఎంత జ్ఞానం ఉన్నా వ్యర్థమయ్యా, నాకు ఎంత వాక్యం తెలిసినా వ్యర్థమయ్యా, నా జ్ఞానం వెరితనమయ్యా, నీ కృప ఉంటేనే నేను నిలబడతాను అని, అయ్యా నీ శక్తి నాకు దయచేయి. నువ్వు ఏ విధంగా అయితే ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఏ డాగు మచ్చ లేనివాడిగా ఏ రీతిగా జీవించావో ఆ కృపను నాకు దయచేయి అని అంటే, ఆయన ఆత్మరూపేణ మనలో నివాసం చేస్తూ ఆ పాప స్వభావం కారణంగా మనం పాపలో పడిపోకుండా మనల్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళతాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అలా చేయకుండా మన సొంత జ్ఞానం మీద ఆధారపడితే మాత్రం మనం పడిపోతాము అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విషయాలు గుర్తుపెట్టుకొని నిలుచున్నటువంటి మనం పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. వెతబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నిలుచున్న మేము పడిపోకుండా ఉండాలని అయా మీరు ఈ దినం మాట్లాడారు. ఎంతటి వాడైనా, ఎంతటి జ్ఞానవంతుడైనా, ఎంతటి బలవంతుడైనా, ఎంతటి విజయాలు వచ్చిన వాడైనా, ఎలాంటి వాడైనా సరే పడిపోయే అవకాశం ఉంది. కారణం అతనిలో ఉన్న పాప స్వభావం అని చెప్పారు. ఆ పాప స్వభావం నుంచి బయటికి రావాలంటే ఒకే ఒక మార్గం, నీ పాదాలు పట్టుకోవాలి. మా యొక్క సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా నీ కృప మీద ఆధారపడాలి. నిరంతరం ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుంటూ ఉండాలి అని మీరు మాట్లాడినందు బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా మీరు ఈ దినం స్పష్టంగా మాతో మాట్లాడారు. కాబట్టి మా ఆత్మీయ గర్వాన్ని పక్కన పెట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని ఎల్లప్పుడూ నీ పాద సన్నిధిలో మమ్మల్ని మేము ఒప్పుకుంటూ, అయ్యా తండ్రి మాలో ఉన్న పాప స్వభావాన్ని జయించుకుంటూ చివరి వరకు అయ్యా తండ్రి మేము నీకు నమ్మకస్తులుగా జీవించుటకు నీ కృప దయచేయమని ఈ యొక్క బైబిల్ స్టడీలో పాల్గొన్నవారు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచమని మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.